హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారు కదా? ఈరోజు వీడియోలో ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే సమ్మర్ టిప్స్ అండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి, మీకే అర్థమవుతుంది. అలాగే నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు టిప్ నెంబర్ 1 చూద్దాం. ముందుగా నిమ్మకాయల్ని ఇలా వాసేసేసుకొని హాఫ్గా కట్ చేసుకోవాలి. ఇలా హాఫ్ పీసెస్గా కట్ చేసుకున్న నిమ్మకాయలని మొత్తం ఇందులో ఉన్న రసం మొత్తాన్ని పిండేసుకోవాలి. ఇలానే అన్ని నిమ్మకాయలలో ఉన్న జ్యూస్ మొత్తం పిండేసుకొని ఇక్కడ నాకు ఈ నిమ్మకాయలు 1/2 కప్పు వరకు నిమ్మరసం అనేది వచ్చేసిందండి. దీన్ని సైడ్ పెట్టుకొని తర్వాత పుదీనా ఉంది కదా, దాన్ని కూడా బాగా వాసేసేసుకొని దానికి ఉన్న ఆకులు మొత్తం తీసేసుకోవాలి. ఇలా మొత్తం ఆకుల్ని తీసుకున్న తర్వాత దీనిని మిక్సీ జార్లోనికి యాడ్ చేసుకోవాలి. ఇలా మనం తయారు చేసి పెట్టుకున్నామంటే మనం బయటకు వెళ్ళిచ్చిన తర్వాత హడావిడి లేకుండా మనకి ఈజీగా తక్కువ టైంలోని మనం పుదీనా వాటర్ని అలాగే లెమన్ వాటర్ని ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా మిక్సీ జార్లోనికి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనికి 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిని మెత్తని పేస్ట్ లాగా ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇందులోనికి ఎక్కువ వాటర్ని యాడ్ చేయకుండా ఇలా 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని స్ట్రైనర్తో వడగట్టుకోవాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేసామంటే పుదీనా ఫ్లేవర్ అనేది మనకి తగ్గిపోతుంది. ఇలా స్ట్రైనర్తో వడగట్టుకోవడం వల్ల అందులో కొంచెం ఆకులాగా ఉంటుంది కదా, అది రాకుండా ఇలా జ్యూసీగా మనకు వచ్చేస్తుంది. తర్వాత ఇలా ఒక్క ఆకును మాత్రం సపరేట్ పెట్టేసుకొని ఇక్కడ నాకు 1/2 కప్పు వరకు లెమన్ వాటర్ అలాగే పుదీనా వాటర్ వచ్చేసాయి. మనకి ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్ ట్రే వస్తుంది కదా, ఈ వాటర్ని మనకి ఒక సైడ్ లెమన్ వాటర్ అలాగే 1 సైడ్ పుదీనా వాటర్ని వేసేసుకోవాలి. ఈ చాయిస్ని బట్టి ఇలా లెమన్ వాటర్ అలాగే పుదీనా వాటర్ని కూడా మిక్స్ చేసుకొని ఒక సైడ్ అలా వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 సైడ్ పుదీనా వాటర్ అలాగే నెక్స్ట్ సైడ్ లెమన్ వాటర్ని వేసేసుకుంటున్నాను. కొంతమంది లెమన్ వాటర్లో పుదీనా ఫ్లేవర్ అనేది ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళకు ఇలా లెమన్ వాటర్ మొత్తం 1 సైడ్ వేసేసుకొని మనం సైడ్ ఉంచుకున్న పుదీనా ఆకుని దీనిపైన వేసేసుకోవాలి. ఈ ఐస్ క్యూబ్ ట్రేని మనం డీప్ ఫ్రిడ్జ్లో ఒక 6 అవర్స్ పాటు పెట్టేసుకున్నామంటే మనకి ఐస్ క్యూబ్ లాగా తయారైపోతాయి. ఇక్కడ మీకు 6 అవర్స్ తర్వాత మీకు చూపిస్తున్నా చూడండి, ఐస్ క్యూబ్స్ లాగా మనకి లెమన్ క్యూబ్స్ అలాగే పుదీనా క్యూబ్స్ అనేది రెడీ అయిపోయాయి. వీటిని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ తీసుకొని అందులోనికి 3 టేబుల్ స్పూన్ పెరుగును వేసేసుకోవాలి. తర్వాత అందులోనికి రుచికి తగ్గట్లు సాల్ట్ని యాడ్ చేసేసుకొని దీన్ని బ్లెండర్తో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనికి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా రెడీ చేసి పెట్టుకున్న బటర్ మిల్క్ని వేరే గ్లాస్లోనికి సర్వ్ చేసేసుకొని తర్వాత ఇందులోనికి వేయించిన జీలకర్ర పౌడర్ని వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ గ్లాస్లోనికి నానబెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ సబ్జా సీడ్స్ని వేసేసుకొని అందులోనికి తగినన్ని కోల్డ్ వాటర్ని వేసేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న లెమన్ క్యూబ్స్ అలాగే పుదీనా క్యూబ్స్ ఉన్నాయి కదా, మనకి ఏ ఫ్లేవర్ నచ్చితే అందులోనికి వేసేసుకొని మనం ఇన్స్టాంట్గా రెడీ చేసుకోవచ్చండి. ఇలా ఒకసారి మనం టైం స్పెండ్ చేసేసి రెడీ చేసుకున్నామంటే మనం బయటకు వెళ్ళొచ్చిన తర్వాత ఇన్స్టాంట్గా రెడీ చేసుకోవచ్చండి. అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. అంతేనండి, మన టేస్టీ బటర్ మిల్క్ అలాగే లెమన్ వాటర్ అనేది రెడీ. మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మిగిలిన పుదీనా క్యూబ్స్ లెమన్ క్యూబ్స్ని ఇలానే ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. లేకపోతే ఇలా గాజెస్లో స్టోర్ చేసుకున్నామంటే మనకి చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది. ఈ టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.